ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ అధికారులు కేజ్రీవాల్ కు 6సారి నోటీసులు జారీ చేశారు. ఈడీ విచారణకు సీఎం హాజరు కావడం లేదని ఆప్ వర్గాలు వెల్లడించాయి. సమాన్లు చట్ట వ్యతిరేకమని పేర్కొన్నాయి. ఈడీ సమాన్ల చట్టబద్ధతపై కోర్టులో కేసు నడుస్తుందని తెలిపాయి. కోర్టులో కేసు ఉండగా ఈడీ మళ్లీ సమాన్లు పంపుతుందని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ ఆగాల్సిందేనని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నేడు విచారణకు రావాలని ఈడీ అధికారులు కేజ్రీవాల్ కి అయితే 6సారి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈడీ విచారణకు సీఎం హాజరు కావడం లేదని ఆప్ వర్గాలు అయితే వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరుసగా 6సారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. లిక్కర్ కేసులో ఆయనకు కంటిన్యూగా నవంబర్ నుంచి ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేస్తూ ఉంది. సో ఈ నోటీసులకు ఆయన ఈడీ ముందు హాజరు కావాలంటూ చెప్పినప్పటికీ ఆయన హాజరు కావట్లేదు. సో కాబట్టి ఈసారి కూడా ఆయన హాజరు కాలేదు. దీనిపైన ఈడీ ఎలాంటి స్పందన చేయలేదు. కానీ దీనిపైన ఆప్ వర్గాలు మాత్రం స్పందించాయి. ఇది చట్ట విరుద్ధము, ఇది రాజ్యాంగ విరుద్ధము ఈడీ సమన్లు. సో కాబట్టి అందుకోసమే హాజరు కావట్లేదు అంటూ ఈడీ ఏదైతే కేజ్రీవాల్ తరపు ప్రతినిధులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా గతంలో ఈ కేజ్రీవాల్ నవంబర్ 13న, డిసెంబర్ 1, జనవరి 2 తారీఖు, జనవరి 19, ఫిబ్రవరి 2, సో ఇప్పుడు ఈ రోజు సో వరుసగా 6 సార్లు సమన్లు జారీ చేసింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు ఉన్నాయి. 2020-21 సంబంధించిన ఈ నూతన లిక్కర్ పాలసీలో అతనే ప్రధానంగా ఉన్నారు. ఆ పాలసీలో సమయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఆయన పాల్పడ్డారు. లిక్కర్ పాలసీ తీసుకొచ్చారంటూ ప్రధానంగా ఆయన ఆరోపణలు ఉన్నాయి. ఆయనను విచారించడం వల్ల ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఆయన కస్టడీ కోర్టు ఈడీ ఈ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. మొన్న రౌజ్ రెవెన్యూ కోర్టు కూడా ఆయన్ను కోర్టులో హాజరు కావాలని చెప్పినప్పటికీ ఆయన హాజరు కాలేదు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ నెల 29వ తారీఖు ఆయన నేరుగా కోర్టుకు హాజరు కావాలంటూ కోర్టు స్పష్టం చేసింది. సో ఓవరాల్ గా ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం మాజీ మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అయితే ఎంపీలంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా దీనిపైన ఆందోళన చేయాలని చూస్తుంది. ఎందుకంటే మా పార్టీ ఆందోళన చూసి బీజేపీ ఓర్వట్లేదు, కావాలనే మా పార్టీని ఎదగకుండా ఇలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నోటీసులు జారీ చేస్తుంది ఈడీ అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి, నెక్స్ట్ ఈ రోజు వెళ్ళలే కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఈడీ విచారిస్తుందా, లేకపోతే హేమంత్ సోరెన్ ఏదైతే జార్ఖండ్ ముఖ్యమంత్రి మాజీ ఉన్నారో ఆయనలాగా బలవంతంగా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. చూడాలి. మళ్ళీ ఇప్పుడు 6సారి ఆయన హాజరు కాలేదు కాబట్టి మరోసారి నోటీసులు ఇచ్చే కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.